ఫ్రెండ్స్ ఇయ్యాల మనం హార్ట్ ఐస్ అంటే గుండె కళ్ళు ఏంటంటే వాడి కళ్ళలోనే గుండె ఉంటది. గుండె అంటే అదే మనసు ఉంటది. అంత పెద్ద మనసు ఎవడో వాడంటే వాడు సైకోగాడు. పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ లేవు. జస్ట్ కపుల్స్ కనిపించాడు అనుకోండి వాడికి లేపేస్తాడు. ప్రేమలో ఎవరో మళ్ళీ డీప్ గా పడిపోతున్నారా అని అనిపించినా చాలు లేపేస్తాడు. సో ఆ సైకోగాడు ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ లో ఎవడో ఒకడే అయి ఉంటాడు. మేబీ నేను కూడా అయి ఉండొచ్చేమో. మూవీ స్టార్ట్ అవగానే ఒక మంచి లొకేషన్ లో కపుల్ అన్నమాట ఓ గుంటడో ప్రేమ పక్షులు వాళ్ళ పనులేదో వాళ్ళు ఉంటారు. అయితే అప్పుడే ఈ పక్షుల్ని దూరం నుంచి ఎవడో గమనిస్తూ ఉన్నాడు. అంటే గమనిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంటది. ఎందుకో చూస్తున్నాడు. అయితే ఈ పక్షుల దగ్గరికి వెళ్ళిపోతే ఈడు ఆ పక్షి నోట్లో ఏంటది స్ట్రాబెర్రీ కదా ఆ పండు పెడతాడు. కాకపోతే వాడు దాని లోపల ఎంగేజ్మెంట్ రింగ్ కూడా పెట్టి ఉంటాడు. ఉంగరం అమ్మాయి నోట్లో పెట్టి కొరగానే అందులో ఉంగరం ఉన్నట్టు తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ రింగ్ చూడగానే అమ్మాయి షాక్ అయిపోయింది. వాడు అది తీసుకొని ఇంకా ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. పాటన అమ్మాయి అది కూడా స్ట్రాబెర్రీ మొక్కే అనుకుని మింగేసి ఉంటే ఏమై ఉండేది. అంటే కొంతమంది ఉంటారు కేజీలు కేకులు తెచ్చుకొని నవలకుండా మింగేసే టైప్ ఉంటది. అలాంటి బ్యాచ్ అయి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది. వాడైతే ఇప్పుడు వంగని తీసి ప్రపోజ్ చేస్తాడు. ఏంది మేము ఓకేనా అంటే ఓకే చెప్పేసిద్ది. అప్పుడే వీడికి ఒక కాల్ వస్తుంది. ఎవడు ఫోన్ చేశాడు అంటే ఇందాక తొంగి చూస్తాడని చెప్పిలా ఎవడు తొంగి చూడట్లేదు. ఆ మూల ఫోటోగ్రాఫర్ ఉన్నాడనమాట. వాడిదంతా సీక్రెట్ గా ఫోటోలు తీస్తూ ఉంటాడు. వాడే ఫోన్ చేసి ఏమండి మీరు ప్రపోజ్ చేసే టైంలో ఫోటో సరిగ్గా రాలేదు. ఎగ్జాక్ట్ గా అదే టైంలో ఓ గద్ద మీ పక్క నుంచి పోయింది. ఆవిడ యాక్సెప్ట్ చేసే టైంకి మీ గర్ల్ ఫ్రెండ్ తల దగ్గర గద్ద తల వచ్చింది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి అని అంటాడు. పాపం వీడి కోపం వచ్చేసి శాడిస్ట్ చచ్చినోడా ఇప్పటికి 4 సార్లు చేశాను కానీ మళ్ళీ ఇందాక ఎండ పడుతుందన్నావు, అంతకుముందు నీడ పడుతుందన్నావు, ఇప్పుడు గద్ద పడుతుంది అంటున్నావు. నువ్వు వచ్చేటప్పుడు ఒక స్ట్రాబెర్రీ కాదు డబ్బా నిండా పండ్లు తీసుకొని అన్నప్పుడు నాకు డౌట్ వచ్చిందిగా. ఫోటోగ్రాఫర్ ఏమో చూడండి తొక్కలో పెళ్లిళ్ళు తొక్కలో నిశ్చితార్థాలు 100 సార్లు అవుతాయి. ఫోటోలు కానీ సరిగ్గా రాలేదనుకోండి మీరు ఇన్స్టాలో డబ్బాలు కొట్టడానికి ఏం ఉండదు. ఇంకీడు మాత్రం ఏం చేస్తాడు స్ట్రాబెర్రీ పళ్ళన్నీ అయిపోతున్నాయి ఇప్పుడైనా సరిగ్గా తీసావు అని చెప్పి అటు తిరిగి ప్రపోజ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఫోటోగ్రాఫర్ కూడా ఇసుక్కుంటూ ఈ పెళ్లిళ్ళకి బదులు దినాలకి ఫోటోగ్రాఫర్ అయినా ప్రశాంతంగా బతకొచ్చాము అనుకుని మళ్ళీ షూట్ స్టార్ట్ చేస్తుంటే అప్పుడే మన సైకో తమ్ముడు వచ్చేసి ఫోటోగ్రాఫర్ ని లేపేస్తాడు. ఓన్లీ వన్స్ ఫసక్ అంతే. కపుల్స్ ఆ సైడ్ లో కప్పేషాలు వేస్తుంటే వాళ్ళని చంపకుండా వీడిని ఎందుకు చంపేశాడు అంటే అది సైకో గడికి కొంచెం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది. ఉత్తిగానే ఇసుక్కుంటా ఉంటాడు. సో మధ్యలో ఎవరిని పెడితే వాడిని చంపేస్తూ ఉంటాడు. వీడు అడ్డం పడతాడేమో అని ముందు ఈయన లేపేశాడు. ఆ పక్కన సిచ్యువేషన్ తెలియదుగా. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు. నోట్లో 4 స్ట్రాబెర్రీలు తోసేసి ప్రపోజ్ చేసి వెంటనే తిరిగి ఇప్పుడైనా వచ్చి సచ్చిందా లేదా చెప్పు అంటే అటు నుంచి రిప్లై లేదు. దాంతో ఎంఐ ఫోన్ లాక్కొని చూడు కరెక్ట్ గా నా ఫేస్ కనిపించేటట్టే నేను కరెక్ట్ పొజిషన్ లో పెట్టాను. ఇప్పుడు గానీ బాగా రాలేదు అని అన్నావు అనుకో అని తిడుతూ ఉంటది. కానీ ఇటు సైడ్ చూసేటప్పటికి ఈ పక్షిగాడికి బాణం వేసేసి చంపేసి ఉంటాడు సైకోగాడు. అంటే మన సైకో తమ్ముడు ఎక్కువ బాణాలే వాడుతూ ఉంటాడు. అంటే జనాలు బేసిక్ ఎక్కువగా ప్రేమ అంటే ప్రేమ బాణాలు గుచ్చుకున్నాయి అవి అంటుంటారు కదా. సో ఆ ప్రేమ బాణాలతోనే ప్రేమికులను లేపేస్తుంటాడు. ఆ అమ్మాయి భయపడిపోయి ఇంకా అక్కడి నుంచి లగో ఏ ఊరవతలకు వచ్చావేమో కానీ ఎంత గట్టిగా అరుస్తున్నా ఎవడు వినే సిచ్యువేషన్ అక్కడ లేదు. ఆ పొలాల్లో పడి ఇంకా లగెడుతూనే ఉంటది. చాలా దూరం వెళ్ళిపోయి లాస్ట్ కి ఎలాగోలా పొదలేం లేవు. ఆ మూల ఎక్కడో దాక్కుంటుంది కింద పడి. అప్పుడే సైకోగాడు బాయ్ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని ఈ పాపకి ఈ అమ్మాయికి ఫోన్ చేస్తాడు. ఈ మెంటల్ దాయి ఫోన్ లిఫ్ట్ చేసి హలో నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అంటది. బతికే ఉన్నాడు తల్లి ఎల్లు నోట్లో పెడతాడు స్ట్రాబెర్రీ. ఫోన్ లిఫ్ట్ చేసిందిగా ఎక్కడుందో తెలిసిపోయింది. వాడు వచ్చి ఇంకో బాణం వేస్తాడు. అది వెళ్ళి కాలుకు గుచ్చుకుంటుంది. అదే ప్రేమ బాణం కాలుకు గుచ్చుకుంది. కుంటుకుంటూ పక్కనే వైన్ ఫ్యాక్టరీ ఏదో ఉంటే ఆ లోపలికి వెళ్ళిపోద్ది. అక్కడ సెక్యూరిటీ గార్డు కనిపిగానే బయట ఎవడో తలతెక్కలోడు తిరుగుతున్నాడు. ప్లీజ్ పోయి నన్ను కాపాడు సామి అని అడుగుద్ది. అప్పుడే సైకోగాడు కూడా అక్కడికి వస్తాడు. ఈ సెక్యూరిటీ ఆయన ఏమో ఎవరు నువ్వు ఏం కావాలి అని అంటే మన సైకోగాడు ఏమో ఆ తోటలో మామిడికాయలు కొనుక్కోవడానికి రాలేదు కదా. వచ్చి రాగానే పాపం తను లేపేస్తాడు. అది చూసి భయపడిపోయి పక్కనే వైన్ మేకింగ్ మిషన్ పెద్దది ఉంటే దాని లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. కానీ వీడైతే వచ్చేసి పేక పట్టేసుకుంటాడు. ఏం చేయాలో తెలియక దానికి కిటికీ లాంటిది ఉంటే ఆ కిటికీతో చెయ్యిని గుద్ది క్లోజ్ చేసేస్తుంది. సైకోగాడు తెగ బతిమలాడతాడు. ఒక్కసారి బయటకు రావచ్చు కదా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడంటే అసలు బయటకు రాదు. ఏం పీక్కు అనేటప్పటికి వీడు ఆ మిషన్ ఆన్ చేసేస్తాడు. ఆ మిషన్ లో ఇంకా కంప్రెషన్ సప్రెషన్ డిప్రెషన్ ఏవేవో ఉంటాయి. దాని వల్ల లోపల పాప నుజ్జు అయిపోద్ది. ఇప్పుడు చూపిస్తాడు వీడు మొహం అంటే మొహం చూపిడు. ఆ మాస్క్ చూపిస్తాడు. మాస్క్ హార్ట్ ఐస్ అని చెప్పి కళ్ళలో గుండె కనిపిస్తుంది. కట్ చేస్తే సడన్ గా ఎక్కడ చూసినా ఇదే న్యూస్. అంటే వాడు అట్ట ఒక్క కపుల్ని కాదు లేపేసింది చాలా కపుల్ని లేపేశాడు అంటాడు. రకరకాల ప్లేసుల్లో ఎంతో మందిని చంపేశాడు. అసలే అది వ్యాలంటైన్స్ డే మంత్ అంట. అసలు వినడానికి ఎంత చండాలంగా ఉంది. సో ఈ టైంలో ఎవడో హార్ట్ ఐస్ అని చెప్పి ఆ మాస్క్ ఏదో వేసుకొని కప్పులు కనిపిస్తే చాలు కైమా కింద కొట్టేసి మటన్ షాప్ లో అమ్మేస్తున్నాడంట. సో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటాడు. వాడు బాగా డీప్ గా ప్రేమలో పడిపోయిన బ్యాచ్ ని చాలా ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాడంట. అంటే మరీ ఇంత ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ కూడా ఏం లేవు. మీరు అప్పుడప్పుడే ప్రేమలో పడిపోతున్నా
కూడా వచ్చి చంపే ఛాన్స్ ఉంది. సో అందుకే అందరిని ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజే వ్యాలంటైన్స్ డే. ఆ రోజు వాడేంటి నేనే తెలియకుండా అప్పుడప్పుడు సైకోన్ అయిపోతాను ఆ కపుల్స్ కనిపించినప్పుడల్లా. సర్లేండి, కట్ చేస్తే యాలీ అని చెప్పి మన మెయిన్ పాపను చూస్తాం. ఈ పాప కాఫీ షాప్ లో కూర్చో ఉంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ తో పాటు ఇక్కడికి వచ్చి ఉంటుందిలేండి. ఎందుకో పాపం బాగా స్ట్రెస్ లో ఉంది. అంటే వాళ్ళ బాస్ జస్ట్ ఇప్పుడే ఫోన్ చేసి 10 minutes లో ఎంప్లాయీస్ అందరూ వెంటనే ఆఫీస్ లో ఉండాలి, అర్జెంట్ మీటింగ్, అర్జెంట్ అని కాల్ చేస్తున్నాడు. వీళ్ళ ఫ్రెండ్ మౌనిక ఏమో ఆవేశపడమాక వెళ్దాంలే అని అంటుంది. అప్పుడే తను ఆర్డర్ చేసిన కాఫీ వచ్చి ఉంటుంది. అయితే ఇదే కాఫీని ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాడంట. సో ఇద్దరు సేమ్ కాఫీ ఆర్డర్ చేశారు. అలాంటి కాఫీ ఇప్పుడు ఒక్కటే మిగిలింది. అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కానీ ఇది ఒకటే మిగిలిందంట. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. దాని తర్వాత కింద ఏదో పడిపోతే ఒక తల్లో ఒకరు గుద్దుకొని ఏదో రొమాంటిక్ మూవ్మెంట్స్ సైకో సచ్చినాడు. ఎక్కడ ఉన్నావు నువ్వు? అర్జెంట్ గా బయటగా నువ్వు వస్తావా లేకపోతే నన్ను వచ్చి చంపేయమంటావు వీళ్ళని. ఓ కానీ ఇక్కడ చూస్తుంటే పాపం వీడి ముక్కు పగిలిపోయినట్టుంది. పర్లేదు, మన అవసరం లేదు, ఇదే ఇన్ని చంపేసేలా ఉంది. అది చూడగానే పాపం పాప బాగా ఎంబారస్డ్ గా ఫీల్ అయిపోతుంది. అంత మంచిగా దొరికాడు, మాట్లాడకుండా ముక్కు పగల కొట్టేసానా అని చెప్పి ఆ ఫీలింగ్స్ తో అక్కడ భయపడి పారిపోతుంది. కట్ చేస్తూ ఆఫీస్ లో పెద్ద మీటింగ్ వ్యాలంటైన్స్ డే రోజు. బేసిక్ గా ఈ కంపెనీ వాళ్ళు వ్యాలంటైన్స్ డే కి సంబంధించి అంటే ప్రేమలు, ప్రేమికులు, పిల్ల పిత్తిగాళ్ళు వీళ్ళందరి కోసం గిఫ్ట్స్ గానీ, ఆర్నమెంట్స్, నగలు, పువ్వులు, పాలు అంటే వాళ్ళకి సంబంధించినవన్నీ తయారు చేసి అమ్ముతూ ఉంటారు. దాని క్యాంపెయిన్ కోసమే ఒక వీడియో షూట్ ఒకటి చేసి తయారు చేశారు. ఆ తయారు చేసి మొత్తం డిసైడ్ చేయాల్సింది మన పాపే. మార్కెటింగ్ ది అంతా తనే చూసి డిజైన్ చేసి రిలీజ్ చేసింది అనమాట. అలా నైట్ కి రిలీజ్ చేసిందో లేదో చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రేమికులు ఆ వీడియోని చూసి పచ్చి బూతులు తిడుతున్నారంట. ఎంత దరిద్రంగా ఉంది అంటే వీడియో అని చెప్పి. అంటే మన పాప చాలా డీప్ గా వెళ్లిపోయి మనమంతా ఎంత గొప్ప ప్రేమికులు అవ్వాలి అంటే ప్రేమ కోసం హ్యాపీగా బతడం కాదు, ఆ ప్రేమ కోసం మనందరం చచ్చిపోవాలని చెప్పి ఆ యాడ్ లో ప్రేమికులంతా ప్రేమ కోసం చచ్చిపోయారు అన్నట్టు చూపిస్తూ ఉందంట. కానీ ఇప్పుడు చూస్తే బయట ఎట్టున్నారు, ఆ ప్రేమ కోసం ప్రేమికులు ఎక్కువ రోజులు కలిసే బతకట్లేదు, ఇంకా కలిసి చచ్చిపోవడం ఏంటి అసలు? కామెడీ కాకపోతే ఇప్పుడు అంతా ప్రేమలో ఎంత డీప్ గా మునుగుదామని కాదు, బయట ఎదవలందరూ ప్రేమలో ఎన్ని రోజులు బతికుందాం, ఆ తర్వాత ఎన్ని రోజుల తర్వాత విడిపోదాం అనే కాన్సెప్ట్ లో దిగుతుంది బయట బ్యాచ్. ఇంకా ప్రేమలో చచ్చిపోదాం అంటే వీళ్ళకి ఎందుకు అర్థం అయితే. సో బాస్ కూడా తిడుతూ ఉన్నాడు, జనాలకి నచ్చక పచ్చి కామెంట్లు పెడుతుంటే బాస్ చెప్తాడు ఇంకా పాపకి అసలే బయట సిచ్యువేషన్ కూడా సైకోగాడు ప్రేమికుల్ని చంపేస్తానని దిగుతుంటే పాప ఏమో నీకు అంత పని లేదులే, ప్రేమికులాగా మీరు ముందే చచ్చిపోవడం అని చెప్పి యాడ్ రిలీజ్ చేసింది. దాంతో ఇద్దరు మేనేజర్ బాసులు నీ ఆవేశం నాకు అర్థమైంది, కానీ ఈ టైంలో ఈ ఆవేశం పనికిరాదు, సో దీనికోసమే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక కొత్త వ్యక్తిని అపాయింట్ చేశాను అని పిలిపిస్తాడు. ఎవడగా దీడే ముక్కు పగల కొట్టిందిగా తుడుచుకొని వచ్చేసాడు. కాఫీ దగ్గర కోఇన్సిడెన్స్ అంట, మళ్ళీ ఆఫీస్ దగ్గర కోఇన్సిడెన్స్ అంట. ఇక్కడ మా జీవితాల్లో మామూలు ఇన్సిడెంట్లే లేక చేస్తుంటే వీళ్ళకేమో కోఇన్సిడెన్స్ల మీద కోఇన్సిడెన్స్ అంట. ఈ కోఇన్సిడెన్స్ చూడలేక సైకో గడ్ల తయారైపోయాడు. వీడి పేరు జేఎస్ అంట. జేఎస్ గడి ఈ ఫీల్డ్ లో బాగా సక్సెస్ఫుల్, ఎంతమంది పడేశాడు. అయితే పాపని ఆ మేనేజర్ మీ ఇద్దరు కలిసి బాగా పని చేసి ఆ కంపు వీడియో డిలీట్ చేసి కొత్త వీడియో తయారు చేయమని చెప్తాడు. ఇప్పుడు కట్ చేస్తే ఇద్దరు డిటెక్టివ్స్ ని చూస్తాం, జేక్ అండ్ జెనిన్. అంటే చచ్చిపోయారు కదా స్టార్టింగ్ లో ఒక కపుల్. ఆ ఫోటోగ్రాఫర్ ఫస్ట్ టేక్ లో ఓకే చెప్పున్నా కనీసం తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలేమో, లేట్ అవడం వల్ల చచ్చిపోయారు. దీనికోసం ఆ ప్లేస్ అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక ఉంగరం దొరికింది, దాని మీద జేఎస్ అని ఉంటది. అబ్బాయి వాడు ఆ బత్తాకాయలను ఎందులో ఉంగరం పెట్టి నోట్లో పెట్టాడు, ఆ ఉంగరం కాదు, ఇది ఇంకెవడో సైకోగాడి ఉంగరం. అయితే ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసిలా లాస్ట్ గా కూడా ఫోటో తీసాడు, అది సైకోగాడి ఫోటో. కట్ చేస్తే పాప బాత్రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటది ఆ వీడియో చూస్తూ. కామెంట్స్ లో అంతా ప్రేమలో చచ్చిపోవడం ఎలా సాధ్యం అవుతుంది, ఒక్కడితోనే ఉంటే చచ్చిపోవడం సాధ్యం అవుతుంది, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరితో ఎలా చచ్చిపోవాలి. అయితే అప్పుడే పిలుస్తాడు, పాప బయటకు వచ్చింది. ఇవాళ నైట్ మనం డిన్నర్ కి వెళ్దాం, యాడ్ క్యాంపెయిన్ గురించి బాగా డిస్కస్ చేద్దాం, ఓకే కదా అంటే పాప ఏమో ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా ఎలా వస్తాను నేను అంటుంది. ఈడేమో నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేడులే అంటుంది. మరి ఇంకెందుకు ఈవినింగ్ వచ్చే, అసలే రేపు నేను మళ్ళీ ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి, మీటింగ్ కి వెళ్ళాలి, సో ఇవాళ డిస్కస్ చేద్దాం అంటే పాప ఓకే చెప్పేసి ఈవినింగ్ కి మంచిగా రెడీ అయిపోయి ముందే వచ్చేసి ఉంటది. ఇటు సైడ్ ఈయన చూస్తే ఈడు కూడా మంచి సూటు బూట్ వేసుకుని వస్తూ ఉంటాడు, ఏదో స్లో మోషన్ లో చూపిస్తా ఉంటాడు. పాప కూడా ఇంప్రెస్ అయిపోతూ ఉంటది, ఈడు ఎప్పుడు వస్తాడు ఈ సైకోగాడు, అసలు ఎంత టైం అయిపోయింది. అలా వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఇటు ఒక జోక్ వేద్దామని చెప్పి నువ్వు కూడా ప్రేమలో ఎప్పుడన్నా చచ్చిపోయావా అని అడుగుతాడు. అంటే ఆ యాడ్ గురించి ఎగతాళి చేస్తున్నాడు. ఇంకా పాప కొళ్ళు మండిపోయింది, నీ పన్ను నువ్వు చూసుకో అని. దాంతో పాటు నువ్వు పెద్ద రొమాంటిక్ గార్డ్ లో ఫీల్ అవుతావు కదా, అలాంటిది ఇప్పుడు దాకా నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి, ఈ వ్యాలంటైన్స్ డే రోజు నాతో ఉన్నావు అని అంటే దానికి వీడు బాగా హర్ట్ అయిపోయి వెళ్ళిపోతాడు. వీడు బొచ్చుగా నువ్వు మాత్రం అమ్మాయిని ఎక్కించవచ్చు కానీ వీడు మాత్రం ఎవడేం అనకూడదంట. అలిగేసి బయటికి వెళ్తాడు. పాప కొంచెం ఫీల్ అయ్యి వీడి దగ్గరకు వచ్చి ఇవాళ నాకు చాలా బ్యాడ్ డే నడుస్తుంది, సారీ నన్ను క్షమించని చెప్పి వీడికి ముద్దు పెట్టేసి
చూసిద్ది. క్షమించమని ఇలా అడుగుతారా, నాకు ఇప్పుడు దాకా తెలియదే. ఓకేలేండి. అప్పుడే ఇక్కడికి పాప వాళ్ళ ఎక్స్ వస్తాడు. ఎక్స్ గాడు కొత్త గర్ల్ ఫ్రెండ్ వేసుకొని వస్తాడు. ఇటు పాపను అడుగుతాడు, అప్పుడే నీకు బాయ్ ఫ్రెండ్ దొరికేశాడా అని. పాప కూడా ఈయన జేఎస్ గని చూపించి, ఇదిగో ఈడే నా బాయ్ ఫ్రెండ్, అవును దొరికాడు అంటే ఈడు కూడా నేనే కొత్తోడు నేనే అంటాడు. ఇద్దరు కలిసి ఓవర్ యాక్టింగ్ చేస్తారు ఇక్కడ. ఇంకెక్కడి నుంచి వీళ్ళిద్దరు టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఈ బయట జరిగిందంతా సేమ్ అదే కంపు మాస్క్ వేసుకుని ఆ సైకో గాడు చూస్తున్నాడు. వాడు చూస్తున్నాడా లేదా మాస్క్ వేసుకుని ఇంకెవడో చూస్తున్నాడు. అయితే అలా టాక్సీ వేసుకుని వీళ్ళైతే పాప ఇంటి దాకా వస్తారు. పాప ఇంకా థ్యాంక్ యూ అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో అని ఒక్కదా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటది. ఇంటికి వెళ్తూ ఉంటే బ్యాగ్ లో ఇంటి తాళాలు ఉండవన్నమాట. ఎందుకుంటాయి, బయట వాడు ఉన్నప్పుడు అక్కడ వెయిట్ చేస్తూ వాడు ఇప్పుడు వచ్చి వాడి కండ ప్రదర్శన చేయాలి కదా, అందుకే కోఇన్సిడెన్స్ తాళాలు కూడా ఉండవన్నమాట. ఈడైతే పోలేదు, అట్నే చూస్తానే ఉన్నాడు. ఆడ లోపలికి వెళ్ళేదాకా చూద్దామని వెళ్ళట్లేదు. ఏదో ప్రాబ్లం వచ్చిందని తెలిసి బయటకు వచ్చి కండ ప్రదర్శన కోసం చేతికి ఏదో చుట్టుకొని అట్ట గుద్దుతాడు అనమాట. గుద్దగానే లోపల నుంచి తలుపు ఓపెన్ అయిపోయింది. అంత ఈజీగా తీసేయొచ్చా, ఇంకా తాళాలు ఎందుకు, ఎవడైనా వచ్చి ఓడబిక్కొని పోతాడుగా. తల్లిదండ్రి వీడు గుద్దాడు కదా, వీడికి రక్తం వస్తుంది, బ్యాండేజ్ కట్టాలి, అందుకే వీడు లోపల తీసుకొని పోతుంది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. రొమాన్స్ మాటలన్నమాట అలా జరుగుతూ ఉంటాయి. పాప కూడా వాడిని చూసి ఇంప్రెస్ అవుతూ వాడి చేతి గుచ్చుకుపోయిన మొక్కలు, ఆ గాజు మొక్కల వల్ల అవన్నీ లాగుతూ ఉంటది. అప్పుడు ఏదో కావాలని అలమార అలా ఓపెన్ చేస్తే లోపల సడన్ గా సైకో కూడా ఉంటాడండి. ఎక్కడికి పోయావా నువ్వు, ఎప్పుడు నుంచి చదువుతున్నా అసలు నిన్ను, అరగంట నుంచి వీళ్ళు ఇక్కడ రొమాన్స్ చేస్తాడు కూర్చోంటే చూడలేక సస్తాను. ఏదో టెంప్ట్ అయిపోయి లోపల నుంచి చూస్తా ఉండిపోయినట్టున్నాడు. వెంటనే చేంజ్ చేయాలి, సైలెంట్ ఇప్పటికైనా వచ్చి ఉంటాడు. వచ్చేదాకా ఇద్దరిని కైమా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఈడికి కూడా కొంచెం కండ శక్తి ఉందిగా జేఎస్ గడికి, అలాగోలా సైకోని ఆపడానికి ట్రై చేస్తాడు. సైకో గడైతే వీడిని చంపేద్దామని కత్తి తీసుకుని వేసైపోతుంటే వెనక నుంచి పాప వచ్చి ఏదో తీసుకుని వాడు నెత్తికేసి కొట్టిద్ది. వాడు కింద పడున్న టైం ఎలాగోలా తలుపులు క్లోజ్ చేసేసి ఇంకా ఇంట్లో నుంచి బయటకు బాగిపోతాడు. ఇక్కడ ఈ టాక్సీ ఈడు ఇంకా ఏడే ఉన్నాడు. ఈడికేం వచ్చింది, ఒక టాక్సీ ఉందిగా ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకునే టైంకి టాక్సీ డ్రైవర్ సైకో కూడా చంపేస్తాడు. బాణం తీసుకుని చంపేశాడు. ఎదురుగా ఉన్నది వీళ్ళిద్దరిలో ఒకరిని చంపేస్తే అయిపోయింది కదా అంటే, చెప్పాను కదండి మా సైకో గడికి కొంచెం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది, ఉత్తికి ఇరిటేట్ అవుతా ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఎవడెవడో చంపేస్తా ఉంటాడు. అయితే అప్పుడే పాప సైకో దగ్గరికి వెళ్ళి సైకోగా కొంచెం డిస్కస్ చేసుకుందాం, మేము వద్దాం అసలు కపులే కాదు, ఈడు నా ఎంప్లాయీ, ఇందాక రొమాంటిక్ గా మాట్లాడుకున్నామనేగా మా పని అది, వ్యాలంటైన్స్ డే రోజు కపుల్ చేత అన్ని కొనిపించాలని ఇట్లా మాట్లాడతామని ఇక్కడ డిస్కషన్ జరుగుతుందిగా. ఈ జేఎస్ గడు పోలీసులు ఫోన్ చేయడం ట్రై చేస్తాడు. దాంతో వీడు ఫోన్ ని కాల్ చేస్తాడు. ఇంకేళ్ళిద్దరు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అలా గార్డెన్ లాంటిది ఏదో ప్లేస్ లాగా ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. చాలా దూరం పరిగెత్తాక పాప ఏంటి ఇంకా కావట్లేదు, పాపం అటు సైడ్ పోయాడేమో అని చెప్పి చూస్తూ ఉంటే ఇటు సైడ్ నుంచి వచ్చేసి పాప పేక పిసికేస్తా ఉంటాడు. అప్పుడే వీడు వచ్చి సైకో గడిని వెనక నుంచి కొడతాడు. అన్నాడు చాలా స్ట్రాంగ్, అదే మన సైకో గడు చిల్లర కాలని మనం పెట్టుకోం, కండలు బాగా పెంచినోడే పెట్టుకుంటాం. వాడినైతే ఒక గుద్దేసి పాపను చంపేద్దామని పాప వెనకాల పోతూ ఉంటే పాప పరిగెత్తుకుంటూ అక్కడ ఒక ఎగ్జిబిషన్ కి వెళ్ళింది. అయినా వ్యాలంటైన్స్ డే రోజు ఎగ్జిబిషన్ అంతా ఖాళీగా ఉందా, కపుల్స్ అంతా ఈ చుట్టుపక్కలే బొంత కప్పాశాలు వేసుకుంటూ తిరుగుతూ ఉండాలి. మేబీ అదన్నీ పాడైపోయామో ఎగ్జిబిషన్ లో సామాన్లు. పాప అయితే చీకట్లో వెళ్ళిపోయి ఒక దగ్గర దాక్కుంటూ ఉంటది. ఈ సైకో గాని చూడండి సైకో యాశాలన్నీ వేస్తున్నాడు, పని చేయగా మూసుకోనంటే ఆడ కూర్చొని ఉయ్యాలుగుతూ పాపను భయపెట్టడానికి ట్రై చేస్తాడు. చూడండి ఈ సైకోలతో ఇదే ప్రాబ్లం, ఇచ్చిన పని కాకుండా ఎక్స్ట్రాలు కూడా చేస్తా ఉంటది. అయితే వీడు సడన్ గా ఇదేదో ఉయ్యాలట గొడవమాట నేనైతే ఆన్ చేసేస్తాడు. దాన్ని ఇంకా ఫాస్ట్ గా చాలా స్పీడ్ గా తిప్పేస్తాడు. దాని మీద పాప కింద పడిపోయింది. ఇంకెళ్ళిపోయి పాపను లేపేద్దామని ట్రై చేస్తాడు. పాప ఎగ్గి ఒక్క గుద్దుగానే వెళ్ళిపోయి అవతల పడిపోతాడు. పనికి మాలినోడు, లేకపోతే సైలెంట్ గా పోయి చంపకుండా ఓవర్ యాక్షన్. పాప ఇంకా పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈడు కూడా కత్తి పట్టుకొని చంపేస్తాడనే టయానికి పోలీసులు అటు నుంచి వస్తూ ఉంటారు. పాప గట్టిగా వేసిద్ది. వెంటనే పోలీసు ఆయన వచ్చి ఏమైందని అంటే జరిగిన విషయం మొత్తం చెప్పేసిద్ది. ఈడు కూడా ఇంకా వెంటనే మిగతా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. కట్ చేస్తే కాసేపుగా డిటెక్టివ్లు, పోలీసు, జనాలు అందరూ వచ్చేసి ఉంటారు. పోలీసులు ఏమో మేము పట్టేసుకున్నాం, ఆ సైకో గారిని పట్టేసామని అంటారు. పాప కూడా చాలా హ్యాపీ, అప్పుడే పట్టేసేదా, సైకో గడు వస్తే అదోలా ఉన్నాడు, అప్పుడే దొరికేసాడు అని అనుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడికి డిటెక్టివ్లు ఇద్దరు వల్ల స్టార్టింగ్ లో వచ్చారు. ఇల్లు ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పని అడుగుతూ ఉంటారు. అయితే అప్పుడే పాప సైడ్ లో చూసి షాక్ అయిపోద్ది. వీళ్ళందరూ కలిసి సైకోను పట్టుకున్నాం అనుకుని ఎవరిని అరెస్ట్ చేశారు, మన జేఎస్ గారు ఉన్నాడు కదా వాడిని అరెస్ట్ చేసేసి ఉంటారు. పాపకి ఏం అర్థం కాదు, తలతెక్కల వల్ల ఈయనెందుకు పట్టుకున్నారా, ఈడు కాదు సైకో గాడు అంటే అసలు వీళ్ళు వినరు. వీళ్ళేమో ఈడేనమ్మా నీకు తెలియట్లేదు అంతే, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అంతే, ఇదిగో ఈ కత్తి పట్టుకొని మాస్క్ వేసుకుని ఆ మూల పడి ఉన్నాడు మేము చూసాం, అట్ట కాదు ఈడు సైకో గాడితో పాటు ఇంకోటి వచ్చాడు నేను చూశానంటే, వీళ్ళేమో ఆ సైకో గాడు ఈడు ఫ్రెండ్స్ అయి ఉంటారు, ఇద్దరు సైకోలే, మేము మీకు చెప్తాం అన్ని నిరూపిస్తా అని చెప్పి నెత్తుకొని వెళ్ళిపోతారు. ఇంటరాగేషన్ లో తీసుకొని పోయి వీడికి ఉంగరం చూపిస్తారు. స్టార్టింగ్ సీన్ లో ఉంగరం దొరికెళ్ళా పోలీసులకి, ఇదిగో దీని మీద జేఎస్ అని ఉంది, నీ నేమ్ కూడా జేఎస్ఏ కదా, సో నువ్వే సైకో కిల్లర్వి అని అంటారు. ఈడేమో మా తాత నేమ్ కూడా జేఎస్ఏ, సో మా తాత ఇదంతా చేశారని చెప్తాగా. అనగా నీకు కోపం వచ్చింది, జెనీ ఆపేసి ఈ పోలీస్ ఆయన బయట దోసేసి జెనీను ఇక్కడ కూర్చొని మనోడితో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ నువ్వు చెప్పే జరిగిందంతా నేను చూసుకుంటాను కదా అని టెంప్ట్ చేస్తూ ఉంటే, ఇంకో పక్క పాప ఏమో పోలీస్ స్టేషన్ కి వచ్చేసి ఇవి అడుగుతా ఉంటది, ఏందండి మీరంతా ఎట్టున్నారు, ఆ జేఎస్ గారిని ఎందుకు పట్టుకున్నారు, వాడు నుంచారో ఇప్పుడు చంపేశారు, వాడు
వాడు సైకోగాడు కాదు. వాడికి గానీ ఏమైనా అయిందంటే ఆఫీస్ వాళ్ళు నేనే ఏదో చేశాను అనుకుంటారు. నీకు దండం పెడతాను, కేసు డీటెయిల్స్ ఎక్కడ దాకా వచ్చాయి కనుక్కో అని అంటూ ఉంటే వాడు గోల్ తట్టుకోలే, నేను కనుక్కుంటా నాకని చెప్పి ఆయన నుంచి వెళ్ళిపోయింది. అయితే అప్పుడే ఇక్కడికి డేవిడ్ అని చెప్పి ఎవడో ఇడు వస్తాడు. ఇడు ఎవడంటే కంప్యూటర్లు అవి బాగా చేస్తూ ఉంటాడంట. పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్లు బాగా చేయడానికి వస్తాడు. వచ్చేదాకా నీడు పాపం చూసి వావ్ ఇంత అందంగా ఉన్నావేంటి, మనం డేట్కి వెళ్దాం పదా అంటాడు. నేనైతే అసలు సడన్ గా షాక్ అయిపోయేది చూసి. అసలు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది, దానికి ఇంత కాన్ఫిడెంట్ గా ఏం పెదువు లేకుండా డైరెక్ట్ కి వెళ్ళి అడిగేశాడు పోలీస్ స్టేషన్ లో. అది కూడా ఇంత ధైర్యం నాకు ఉంటే బాగుండు. పాపేమో నేనున్న సిచ్యువేషన్ ఏంటి అసలు నువ్వు అడుగుతుంది ఏంటి, రేపు వచ్చి కనబడబో వెళ్ళిపో అనగానే వాడు ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక్కడికి డిటెక్టివ్ జెనీని వచ్చి పాపతో తెలిసిన డీటెయిల్స్ అన్ని చెప్పు నాకు అని చెప్పి అడుగుతూ ఉంటది. దాని తర్వాత నువ్వు చెప్పావని ఏంటంటే ఆ జేఎస్ గడి మీద నీకు బాగా చాలా లైకింగ్ ఉన్నట్టుంది, ఏంటి లవ్ లో ఉన్నావా అని అడుగుతుంటే అప్పుడే సడన్ గా కరెంటు పోయిద్ది. మొత్తం పోలీస్ స్టేషన్ అంతా కరెంటు పోయింది. ఏమైందని ఇటు చూస్తూ ఉంటే ఏమైంది, మనోడు వచ్చాడు. వచ్చి రాగానే ఈ గ్యాస్ ట్రబుల్స్ వచ్చినాడు. ముందు ఆ రిసెప్షనిస్ట్ ఆంటీని చంపేస్తాడు. ఈసారి హెల్దీగా ఉన్న వాళ్ళని సైకోల్ గా పెట్టుకోవాలి. పాప చూసేసి పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోయి జెనీ నా మోల్ ఉంటే విషయం చెప్పిద్ది ఆ డిటెక్టివ్ అమ్మాయికి. ఆ సచ్చినోడు వచ్చి సచ్చాడు, తొందరగా నువ్వు పోయిసావు అని చెప్పి. ఇంకో పక్క ఆ లోపల వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చూస్తేనేమో రకరకాల సౌండ్లు వస్తున్నాయి బయట నుంచి, లైట్లు కూడా పోయాయి. అందుకే పోలీస్ ఆయన ఎక్కడే ఉండని చెప్పి బయటకు వెళ్తాడు చూడడానికి. ఇడు బయటకు వచ్చి జెనీ అని గోల్ చేస్తాడు. జెనీని రాదు కానీ వీడు వచ్చేసి ఈయన చంపేస్తాడు. పాప లోపల పోతే ఈడేమో లోపల బాగా కష్టాలు పడుతున్నాడు. అంటే వాడు చేతికి బేడీలు వేసేసి ఉంటాయి. ఈడు కాదా సైకోగాడు అంటే ఈడు కాదులేండి, అర్థం అవుతుంది కదా. అప్పుడే సడన్ గా సైకోగాడు ఆ ఇంటరాగేషన్ రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. లోపలికి వెళ్ళిపోయి కత్తి తీసుకొని ఈయన చంపడానికి తెగటై చేస్తాడు. కానీ జేస్ గన్ చూస్తే వాడు సూపర్ యాక్టివ్. వాడు యాక్టివేటివ్ స్కిల్స్ యూజ్ చేసుకుని అటు ఇటు తప్పించుకుంటూ ఉంటాడు. అయితే కరెక్ట్ గా అదే టైం తుపాకి కనిపిస్తే పాప తుపాకితో కాల్చిద్ది. మొత్తం దనా గుండ్లన్నీ కాల్చేసిద్ది. ఒక్కడు కూడా ఎవడ తగలవనుకోండి. అమ్మో తుపాకు ఉందని చెప్పి సైకోగాడు భయపడిపోయి పక్కడో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. పాప లోపలికి వచ్చి బేడి తిప్పేసిద్ది. వీళ్ళిద్దరు ఇంకా బయటకు వచ్చి ఎత్తుకుంటూ అలా వెళ్ళిపోతారు రోడ్డు మీదకి. కొంచెం ముందుకెళ్ళి చూస్తే మొత్తం అంతా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఎక్కడ చూసినా బండ్లు, ఆ బండ్ల లోపల కపుల్స్. అసలు ఇక్కడికి రాకుండా సైకో సచ్చినట్టు వీళ్ళిద్దరు వెంటబడతా ఉన్నాడు. వీళ్ళేమో సరిగ్గా ఇంకా కపుల్ కూడా అయి సావలేదు. అయితే ఒక్క పని సరిగ్గా చేసి రావట్లేదు అసలు. వీళ్ళైతే గుంపులో కలిసిపోతారు. ఎటు చూసినా ఇక్కడైతే కపుల్సే కపుల్స్, రొమాన్సే రొమాన్స్. ఆ సినిమాలు కూడా ఓల్డ్ రొమాంటిక్ మూవీస్ అన్ని వస్తుంటాడు. అయితే మన సైకో సచ్చినోడు ఆ మాస్క్ వేసుకుని జనాల మధ్యలోకి వస్తాడు. జనాలందరూ వీడిని చూసి ఈడెవడో ప్రాంక్ వీడియోలు చేయడానికి మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పి ఎవడు పట్టించుకోడు. ఇక్కడ చూస్తే చాలా మంది కపుల్స్ ఉంటారు. కానీ ఈ పనికి మాలోడు మాత్రం ఆ పక్కన సింగిల్ గా ఎవడో వచ్చుంటే వాడిని చంపేస్తాడు. ఎవడన్నా వాడికి గ్యాస్ ట్రబుల్ టానిక్ ఇయ్యండి అయ్యా నాయన, చచ్చిపోతున్నాడు ఈ ఎక్స్ట్రా పనులు చూడలేక. అంత మంది కపుల్స్ ఉంటే సోలోగా లేపేశాడు. వీళ్ళిద్దరు చూస్తే పక్కనే బండి ఉంటే ఆ బండి లోపలికి వెళ్ళి దాక్కుని పోతారు. లోపల చూస్తే ఎవరు లేరు కానీ ఆ బండి వెనక చూస్తే ఇద్దరు కపుల్స్ జలకాలాట ఆడుతున్నారు. ఇలా చెప్తూ ఉంటారు పాప సైలెంట్ గా ఉండండి, ఆ సైకోగాడు ఇక్కడే ఉన్నాడు, మీరు గట్టిగా చూస్తే వచ్చేస్తాడు అని చెప్పిద్ది. కానీ వీళ్ళకి అసలు ఏం ఎక్కట్లా, బాగా మత్తు పదార్థాలు దిట్టంగా వేసి మత్తులో ఊగుతున్నారు. వీళ్ళ గురించి రాస్తుంది ఏదో ప్రేమ కోసం చచ్చిపోవాలి అని చెప్పి. సైలెంట్ గా ఉండండి అని చెప్పి ఎంత ఏడ్చినా పాప అసలు వీళ్ళు వినదు. ఆ సౌండ్లని వినేసి మన సైకోగాడు వచ్చేస్తాడు. మా సైకోగాడికి గ్యాస్ ట్రబుల్, అల్సర్, పైల్స్ ఇట్లాంటివి ఉన్నా చెవులు అవి బాగానే పనిచేస్తున్నాయి. వీడు వచ్చేదాకానే ఆ వెనకున్న కప్పులను అయితే లేపేస్తాడు. ఎట్ట చంపాడు ఆ డీటెయిల్స్ అంత వద్దులేండి. వీళ్ళనైతే చంపేసి అలా రోడ్డు మీద పడేస్తాడు. అప్పుడు గెలిగిద్ది ఇక్కడ ఉన్న కపుల్స్ అందరికి వచ్చినోడు నిజంగానే మెయిన్ సైకోగాడు. ఆడెవడో మాస్క్ వేసుకుని దిగుతున్న పిల్లి పిత్తిగాడు కాదు అని చెప్పి అందరూ అటు ఎటు పోతున్నారో తెలియకుండా కపుల్స్ అందరూ ఎటు పెడితే అటు పోతారు. కలిసి కాదు, ఎలా పెడితే అలా వెళ్తారు. మనోడు మాత్రం వాళ్ళిద్దరి కోసం వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఫ్రీగా ఏముండడు, కత్తి ఖాళీగా ఉంది కదా. సో కపుల్స్ ని అట్ట కోసుకుంటా పోతాడు అనమాట. వెళ్తూ ఉంటే పాప ఆగిపోయింది. ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అయింది. ఆగి ఆ సైకోకు నీకు సంబంధం ఏంది, నువ్వు గిల్టీ ఫీల్ అవ్వడం ఏంటి అని చెప్పి జేఎస్ గారు అడిగితే పాపేమో వాడు మన కోసం వచ్చాడు, అంటే మన వల్లే ఇక్కడికి వచ్చి మిగతా కపుల్స్ ని లేపేస్తాడు, అది నాకు నచ్చట్లా, మన ఇద్దరం ఏదో చేసి వాడు చంపేద్దాం, మన వల్ల అంత కపుల్స్ అవడం ఎందుకని పాప అంటది. పాప మంచిదే అంటే ఆ జేఎస్ గారు ఎత్తుకుని వెళ్ళిపోతుంటే చూస్తే ఎట్ట ఉండగలం. అమ్మ నెమ్మదిగా నేను ఆ మగదేవుల రందేవ పిల్లలా తయారైపోతున్నానే. ఓకేలేండి వీడు ఓకే చెప్తాడు. సైకోని ఇద్దరు ఎక్కించుతూ ఉండడం వల్ల వీడు టెంప్ట్ అయిపోయి వీళ్ళని లేపేద్దామని అలా ఎగురుకుంటూ వస్తాడు. ఇక్కడ అంత మంది కపుల్స్ ఉన్నారు, ముందు వీళ్ళు చంపేసి వాళ్ళని రేపు చూసుకోవచ్చు కదా. వినడు అసలు ఏంది వీళ్ళేమో వాడిని చంపడానికి ఆయుధాలు ఎత్తుతూ ఉంటే వీడు వచ్చేస్తాడు. మనోడు చాలా గట్టిగా ట్రై చేస్తాడు ఈ ఆపడానికి. వాడు జిమ్ స్కిల్స్ అని యూజ్ చేసి గుద్దడానికి ట్రై చేస్తాడు. అంత ఈజీ కాదు. పాపం మనోడు ముక్కు మీద ఒక గుద్దగానే వాడు కింద పడిపోతాడు. ఆల్రెడీ పాప పొద్దున్నే ముక్కు మీదగా గుద్దింది, నొప్పి ఇంకా ఉంది. వీడు కూడా సేమ్ అదే ముక్కు మీద గుద్దాడు. అయితే కత్తితో వీడిని చంపేసే టయానికి పాప వెనక నుంచి డొక్కేదో తీసుకొచ్చి సైకోగాడు నెత్తికేసి కొట్టిద్ది. దెబ్బ గట్టిగానే తగిలింది కానీ వీడు సావలేదు. సో మనోడు వెంటనే కత్తి తీసుకొని వాడిని పొడిచి చంపేస్తాడు. వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు కంగారు పడిపోయి వాడు మాస్క్ తీసి చూస్తే అక్కడ ఎవడుంటాడో తెలుసా? నాకేం తెలుసండి, నాకెందుకు తెలుస్తుంది? కపుల్స్ కనిపిగానే వాళ్ళందరినీ చంపేయమని సైకోగాడికి నేనే డబ్బులు ఇచ్చి పంపించాను అనుకుంటున్నావే ఏంటి? ఇప్పుడు అప్పుడే పంపిలేండి. సర్లేండి, ఎవడో మనకి నిజంగా తెలియదు. ఎలా తెలుస్తుంది? ఉన్నదే 2-3 క్యారెక్టర్లు సినిమాలో, అందులో వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. సో గెస్ చేయడానికి కూడా జనాలు మిగలలేదు. ఓకే కట్ చేస్తే
అంతా పోలీసులు అబస న్యూస్ గోలంతా స్టార్ట్ అయిపోద్ది. ఈ పోలీస్ ఆవిడ కూడా వచ్చి బతికే ఉంది ఇవిడ, ఇంకేముంది అయితే ఇప్పుడే కొత్త పోలీస్ ఆవిడ ఎవరో వచ్చి ఇంకేముంది రేపటి నుంచి ఫుల్ ఫేమస్ కపుల్ అయిపోతుంది అంటే సైకో గని చంపిన వాళ్ళు అని చెప్పి. ఇదంతా అయిపోయాక మన జేఎస్ గాడు పాపని తన హోటల్ కి హోటల్ కి డిన్నర్ కంప్లీట్ గా మంచిగా మనం కంప్లీట్ చేసేద్దాం, అదే వ్యాలంటైన్స్ డే డిన్నర్ అనుకున్నది కదా, అది తిన్నాక నువ్వు వెళ్ళిపోదు అంటే ఇది పోదు నిజంగా వెళ్దండి. ఎందుకు అంటే అంతే కొంతమందికి అలా జల ఉంటది. అప్పుడే ఇక్కడ డిటెక్టివ్ జెనీన్ వస్తుంది. పద నిన్ను డ్రాప్ చేస్తా ఇంటి దగ్గర అని చెప్పి జేఎస్ గాని పిలిచిద్ది. ఈ డిటెక్టివ్ కి తెగ ఇంట్రెస్ట్ ఉంది లేండి మనోడి మీద, నెట్టంగా ఉన్నాడు కదా. ఇటు సైడ్ పాపం చూస్తే పాపం బెడ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటది. వాడితో జరిగిన మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని అనవసరంగా పోయి 4 మొక్కలు తినేసి వచ్చుంటే బాగుండేదా, దీనికి ఇంత ఓవర్ యాక్షన్ చేశానా నేను అని బాధపడుతూ ఉంటది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ కి విషయం చెప్పిద్ది. వాళ్ళ ఫ్రెండ్ కూడా నీకు ఇంకా ఈ జిలానందం తగ్గలేదంటే అంత మంచోని వదులుకుంటావు ఎందుకు నువ్వు, జీవితంలో ఇంతకంటే బెస్ట్ వ్యక్తి నీకు మళ్ళీ దొరికే ఛాన్స్ లేదు, వచ్చినోడిని వదులుకోమాక అని అంటుంది. పాప లేచి ఓకే ఇంకా బతుకంతా ఇలా ఉంటుంది నా వల్ల నేను వెళ్తున్నా అని పొద్దునే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోద్ది. వాడు చెప్పాడుగా పొద్దున్న ఎయిర్పోర్ట్కి నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని పని ఉందని, అందుకే అక్కడికి వెళ్ళిపోయి వెనక నుంచి వాడిని ఎవడో అనుకుని పట్టుకుంటది. కానీ వాడు ఆడు కాదు. ఇప్పుడే అన్నోన్ నెంబర్ నుంచి పాప ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి జేఎస్ గారిని నేను కిడ్నాప్ చేశాను, వాడు ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు, నువ్వు ఎతకమాక, ఇంకొక 5 నిమిషాల్లో నువ్వు చెప్పిన లొకేషన్ కి రాలేదంటే వాడిని చంపేస్తాం, పోలీసులు ఫోన్ చేసినా వాడిని చంపేస్తాం. సో వెంటనే వచ్చాయంటే ఇంకా అదే బండి వేసుకుని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి చూస్తే జేఎస్ గడ్ నోట్లో గుడ్డ కుక్కి చేతులకి కట్టేసి అక్కడ నుంచోబెట్టి ఉంటాడు. చూస్తే మన సైకో కూడా మాస్క్ వేసుకుని అక్కడ ఉంటాడు. ఇంకా బతికే ఉన్నాడా అంటే చచ్చిపోలేదు ఇడు, అయితే ఇడు ఎవడో కాదు ఆయి పాడికి గెస్ట్ చేసే ఉంటాడు. స్టార్టింగ్ లో పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్ బాగా చేయడానికి వచ్చేదాకానే డేట్కి వెళ్దామని పాపను అడిగాడు. వాడే వీడినైతే ఖచ్చితంగా మీరు గెస్ట్ చేసి ఉంటారు, చెయ్యకపోతే ఇంకా నేనేం చెప్పలేను, ఎందుకంటే ఈ సినిమా మొత్తం మిగిలి ఉంది అసలు వీడు ఒక్కడే కదా మీకు కనిపించింది. ఇంకా పాప అడిగిద్ది అదేటా ఇందాక నిన్న అక్కడ చంపేశాం కదా అంటే ఈడేమో నన్ను చంపేదేంది, వాడు అసలు ఎవడో నాకు కూడా తెలియదు, ఈ మధ్య అసలు ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు నాకు, వాడెవడో నా ఫ్యాను సైకోన్ అని చెప్పి జనాలు చంపుకుంటూ తిరుగుతున్నాడు అని చెప్తూ ఉంటే ఇటు సైడ్ జెనీన్ డిటెక్టివ్ వల్ల ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ కూడా సేమ్ హార్ట్ అయ్యే అంట, ఈ సైకో గడి వైఫ్ అంట, వీళ్ళిద్దరు సైకోలంట, ఎప్పటి నుంచో ఈ బిజినెస్ లో ఉన్నారంట. సో ఇంతసేపు వీళ్ళిద్దరిని ఫాలో చేస్తూ చంపాలి అని అనుకుంది వీళ్ళిద్దరే. కాకపోతే ఇందాక సంత జరిగిల్లా కపుల్స్ సంత, మాస్క్ వేసుకున్న ఆ సంతలోకి వచ్చినాడు మాత్రమే డిఫరెంట్, వాడెవడో మనకు తెలియదు. వీళ్ళిద్దరు పోయి వాడిని ఎక్కిరించడం వల్లే వాడు వెనకబడ్డాడు అంతే. అలాగే వంగరం కూడా చూపిస్తారు, జేఎస్ అంటే నా నేమే, మా ఇద్దరు నేమ్ అది, నీ నేమ్ కాదు, మేమే ఇప్పుడు దాకా అందరం చంపింది అని అంటే పాపేమో చంపితే చంపుకోండమ్మా, అమెరికాలో ఇప్పుడు ఈ సైకోల్ పెద్ద కొత్త ఏం కాదు, కానీ మీరు అసలు మా వెంట ఎందుకు పడుతున్నారు, మీకు మెంటల్ ఏమైనా వచ్చిందా, మేము నిజంగా కప్పులే కాదు, పొద్దున కలిసాం సాయంత్రం మీటింగ్ అంటే ఓకే అని చెప్పి అలా బస్ స్టాండ్ బయటకు వచ్చి కలుసుకున్నాం, దానికి వీళ్ళేమో ఓకే మేము వేరే కప్పులనే చంపాలనుకున్నాం బేసిక్ గా, ఎవరంటే పాప వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వేసుకుని వచ్చిల్లా ఒక కప్పులు, వాళ్ళని చంపుతామని వెనకాల పడ్డాం, కానీ మీ ఇద్దరు అదే టైంలో అంత ప్యాషనేట్ గా హోటల్ బయట అలా ముద్దు పెట్టుకోవడం, కప్పుల్లాగా వాళ్ళిద్దరు మాట్లాడి మీలో ఉన్న ప్రేమను చూపించడం, అలా మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని సంబంధ బాంధవ్యాలని మేము ఫీల్ అయ్యాం. సో ఇయాలకి మీ ఇద్దరు చంపేద్దామని ఫిక్స్ అయ్యాం. పాపకు ఆవేశం ఎక్కువైపోయి సారీ చెప్పడానికి ముద్దు పెట్టేసిలా, అప్పుడే సర్లే నీకు ఛాన్స్ ఇస్తాం, పక్కన తుపాకు ఉంది కదా దాంతో నువ్వు కాల్ చేసుకొని చచ్చిపో, లేకపోతే ఈయన చంపి, సో మీ ఇద్దరులో ఎవరినో ఒకరిని వదిలేస్తామంటే పాప ప్రేమలో మునిపోయి అలాగే తన కాల్చుకుంటూ తుపాకి పెట్టుకుంటూ ఉంటే మనోడేం వద్దు నన్ను చంపేయి అని గోల్ చేస్తే సపక్క నీడు తిప్పేసి వాడినే చంపేసిద్ది. అంటే వాడు భుజానికి కాల్చిద్ది. ఆ బుల్లెట్ అలా వెళ్ళి జెనీ నా సైకో ఆవిడ కూడా తగులుకుంటది. కరెక్ట్ గా ఈ టైంలో పాప వెళ్ళి వాడు కాలు పట్టుకొని సైడ్ కి లాక్కొని వెళ్ళిపోయింది. ఆ సైడ్ మళ్ళీ ఇద్దరు దొరికేస్తలేదండి. ఇప్పుడు మన జేఎస్ గాని ఆ సైకో గాడు, పాపనేమో ఆ సైకో దాయి, వీళ్ళిద్దరు పట్టుకొని తెగతంతో ఉంటారు. ఇంకా వీళ్ళని వీళ్ళు చంపేస్తున్నారు అనే టైంకి మన జేఎస్ గాడు తెలివిగా ఆలోచించి ప్రేమ బాణాలు వీడు వేసుకొని దిగుతా ఉంటాడు మనుషులు చంపేయడానికి. ఆ బాణాల్లోంచి ఒక బాణం తీసి సైకో వాడు కంట్లో పొడి చంపేస్తాడు. ఈడేమో వెళ్ళిపోయి ఆ కొవ్వొత్తుల మధ్యలో పడిపోయి నాని చచ్చిపోతాడు. అది చూసి పాపం ఆ సైకో వైపు తెగ బాధపడిపోయింది, నా సైకో హస్బెండ్ చచ్చిపోయాడు అని చెప్పి. ఆ బాధలో ఉన్నప్పుడే పాప ఏదో తీసి గొంతుకు పొడిచేస్తుంది, దాని తర్వాత వెనక్కి తోసేస్తుంది, కత్తి ఆడాడో తోసుకుని పోయి పాపం ఈ సైకో ఈవిడ కూడా చచ్చిపోయింది. మంచి ఏసుగడు బతికే ఉన్నాడో లేదా అని చెప్పి వెళ్ళి చూస్తే పర్లేదు బతికే ఉన్నాడు లేండి. ఈయన ఎవడేం చేయలేదు కదా నోట్లో గుడ్డలో పెట్టడం తప్ప. కట్ చేస్తే ఇప్పుడు మనం ఒక ఏడాది తర్వాత అని చూస్తాం. ఇక్కడ వీళ్ళిద్దరు ఇప్పుడు కప్పులు అయిపోయావు అనమాట, ప్రేమికులు డీప్ గా ప్రేమలో పడిపోయావు అనమాట. పాప ఒక ఏడాది అయ్యాక వీడికి ప్రపోజ్ కూడా చేసేసిద్ది. కరెక్ట్ గా ఇదే టైంకి ఏమైనా అయిద్ది అనుకుంటున్నా, ఏమైంది ఏం అవ్వలేదు. అంటే నేను కానీ సినిమా ఏమైనా చేసుంటే లాస్ట్ కి వీళ్ళిద్దరిని మళ్ళీ కొత్త కపుల్ సైకోల్ని చేసేసి ఇంకో కపుల్ మీద వదిలిండేవాడిని. కానీ ఇక్కడైతే ఏం జరగాలి, హ్యాపీ ఎండింగ్ తో ఇంకా సినిమా అయిపోయిందని చెప్తాడు. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.